నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక విజయవాడ ఇబ్రహీంపట్నంలోని అన్నమయ్య జిల్లా ములకల చెరువులో 2019 నుంచి 2025కు సాగినటువంటి నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేషే కర్త కర్మ క్రియగా వ్యవహరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయితే చాలా క్లియర్గా స్పష్టం చేసింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్లల్లో ఆనందం కోసం గతంలో మనం చూసాం, ఇష్టానుసారంగా వ్యవహరించారు జోగి రమేష్. ఇప్పుడున్నటువంటి కూటమి నేతలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది యాక్టివ్గా ఉండే నేతలను, అట్లాగే అందరినీ కూడా ఇష్టానుసారంగా స్టేజ్ పైనే తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడి మంత్రి పదవులు తెచ్చుకున్నటువంటి జోగి రమేష్ ఆయన పూర్తిగా ఈ నకిలీ మద్యం, ములకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యంలో కర్త కర్మ క్రియ ఇవన్నీ ఆయనే అని ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే తేల్చింది. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన A1గా ఉన్నారు. ఆయన సోదరుడు జగన్మోహన్ రావు A2గా ఉన్నారు. ఆయన ఎవరైతే ఈ జనార్దన్ రావు వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రావు ఆయన A2గా ఉన్నారు. వాళ్ళ ద్వారా నకిలీ కథను నడిపించారని కోర్టుకు నివేదించింది ఈ సిట్. ఇక నకిలీ మద్యం కేసులో దర్యాప్తు పూర్తి కావడంతో సిట్ తుది ఛార్జ్షీట్ను అయితే 4 రోజుల క్రితమే దాఖలు చేసింది. దీనిని 6వ అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం పరిగణలోకి తీసుకుంది. 175 పేజీల తుది ఛార్జ్షీట్లో నకిలీ మద్యం ఎలా తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో సిట్ అధికారులు చాలా క్లియర్గా వివరించారు. నకిలీ మద్యం విక్రయాల ద్వారా వచ్చినటువంటి సొమ్ములను జోగి రమేష్ ఆయన A18గా ఉన్నారు. ఆయన సోదరుడు రాము దీంట్లో A19గా ఉన్నారు. వీళ్ళిద్దరూ దాంట్లో స్వాహా చేశారంటూ కూడా క్లియర్గా దాంట్లో నివేదికలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల వరకు నష్టం చేకూర్చారు వీళ్ళు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఇక నకిలీ మద్యం సిండికేట్ ద్వారా జోగి బ్రదర్స్కు ప్రతి నెల 3 నుంచి 5 లక్షల వరకు ముడుపులు అందాయంట. ఈ చెల్లింపులన్నీ కొన్నిసార్లు ఖాతాల ద్వారా బదిలీ కాగా, మరికొన్నిసార్లు మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అక్కడ తీసుకునేవారంట. అది కూడా క్లియర్గా చెప్పింది. ఇక గుడ్డ కాల్చి కూటమి ప్రభుత్వంపై వేయడానికి జోగి రమేష్ కుట్ర పన్నారు ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ములకల చెరువులో నకిలీ మద్యం తయారవుతోంది. ఇదంతా దీని వెనకాలంతా కూటమి నేతలే ఉన్నారు. ఇవి చూపించే ప్రయత్నంలో ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కదా, సో వీళ్ళే ఇవన్నీ చేయిస్తున్నారు, వీళ్ళ దగ్గర నుండి ఇదంతా జరుగుతోందని ఒక వాళ్ళపైన గుడ్డగాల్చి మొహం పైన వేసే విధంగా ఈ విధమైనటువంటి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి సో ఆ విధంగా చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో పూర్తిగా దీంట్లో అసలు కోణాన్ని చాలా క్లియర్గా ఇప్పుడు సిట్ అయితే స్పష్టం చేసింది. ములకల చెరువులో పెద్ద కల్తీ మద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేసి అలజడి సృష్టించాలని ఆయన అనుకున్నారు. ఇందుకోసం పాత ఆర్కే దాబాను కూడా అడ్డాగా మార్చుకున్నారు. అప్పుడు ఆయన తన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్ రావును పురిగొల్పారు. దీనికి ఏమన్నారు, అప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్ట్ అయిన తర్వాత సిట్ అధికారులు, అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో నాకు అసలు ఏం తెలియదు, అసలు ఈ జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు అని చెప్పారు ముందు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్లు, ఆధారాలు, ఫోన్ కాల్లు ఇవన్నీ ముందర పెట్టిన తర్వాత ఆ తర్వాత మా ఇంటి దగ్గరే అక్కడే ఉంటారు అని చెప్పి మళ్ళీ చెప్పారు. ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా ఈ జనార్దన్ రావు వాళ్ళ ఇంటికి రావడం, పోవడం ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ అయ్యాయి. సో అప్పుడు నీళ్లు నమలడం, ఇంకేం చెప్పే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ ప్లాన్ విజయవంతం అయితే కనుక ఈ జనార్దన్ రావు కుటుంబానికి 3 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ కూడా ఇస్తానని జోగి రమేష్ ఆశ చూపించారంట. పూర్తిగా ఇవన్నీ కూడా సిట్ తన నివేదికలో చేర్చింది. సో ఖచ్చితంగా దీంట్లో ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు. సో కూటమి పైన ఇబ్బంది పెట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తే ఎవరికి సంతోషంగా ఉంటుంది, ఎవరి కళ్ళల్లో ఆనందం వస్తుంది అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా ఇట్లాంటి కార్యక్రమాన్ని మన జోగి రమేష్ చేశారు. సో అప్పుడు కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన ఒక మంది మాగుదలతోని పూర్తిగా కటార్లు వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గొడవ చేసే ప్రయత్నం అప్పుడు చూసాం. గేటుకి తాడుతో గట్టేయడం ఇవన్నీ కూడా చేశారు అప్పుడు జోగి రమేష్. ఆ తర్వాత మంత్రి పదవి వచ్చింది. ఆ తర్వాత స్టేజ్ పైన మళ్ళీ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఇష్టానుసారంగా తిడితే మళ్ళీ మంత్రి పదవి ఎక్స్టెండ్ అయింది. ఇవన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన రాజకీయంగా నిలబడడానికి చేస్తారు. మరి ఇప్పుడు ఇది కూడా కూటమి ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టి సో జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమేమి ఆశించారో ఏంటో తెలియదు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, అట్లాగే ఇటు బీజేపీ పార్టీ లీడర్
అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్ నమస్తే. అట్లాగే టీడీపీ పార్టీ లీడర్ బండారు వంశీకృష్ణ గారు. అందరికీ నమస్కారం. ముందుగా అంకమరావు గారు, సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ జోగి రమేష్ ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చింది. పూర్తి నివేదిక 175 పూర్తిగా పేజీలకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. సో